ఇప్పుడు మనము బాగా చదువుకుంటే ఏమవుతాం పెద్దగా ఇంకా పిల్లలకి నచ్చిన చేయొచ్చు. వాళ్ళు మనం చూసి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, అంతే కదా? సరే, ఓకే. అయితే ఇప్పుడు ఒక రోజు మనకి ఏదో ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాం, ఎల్లాక అధ్యాయుల గురించి మనకు గుర్తు రాలేదు, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అక్కడ పడేదా? నీకేమనిపిస్తుంది? దీంట్లో ఏం లేదు, ఊరికే బుక్స్ క్లోజ్ చేసి పక్క పెట్టేస్తాను. నువ్వేం చేస్తావు? ఒక పేపర్ తినేస్తావా? నువ్వేం చేస్తావు? ఊరికే రాస్తావు, చెడిపేస్తావు, ఆడతావు. నువ్వేం చేస్తావు? టీచర్ బుక్ పక్కన పెట్టేసి బాగుంటుంది, ఆడతావా? ఏం చేస్తావు? నేను బుక్స్ అక్కడ పెట్టేసి ఆడుకోని. స్కూల్లో కూడా అల్లరి పిల్లలు స్కూల్లో వెనకాల బెంచ్లో కూర్చొని చదువు రాని వాళ్ళు ఏం చేస్తారా? చేస్తారు కదా. అలా చేస్తే ఇప్పుడు చిన్నప్పుడు చదవకుండా ఫ్రస్ట్రేషన్ తోనే ఇలా చేసిన వాళ్ళ పరిస్థితి, మీరైతే బాగా చదువుకుంటామని చెప్పారు, వేరే పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకవేళ ఎవరైనా వేరే అంటే అందరు కాదు, కొంతమంది చదువు రాకుండా ఫ్రస్ట్రేషన్ తో ఎలా చేస్తే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. ఒక వీడియోలో ఒక అన్న చేశాడు, ఆ వీడియో మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే టీచర్. ఏం చేస్తున్నారు వాళ్ళు? కడత వాళ్ళ పనేనా ఇది? ఎందుకు రాలేదు? ఏం చేస్తాడో చూడండి. పానీపూరి వేసుకుంటుంది పానీపూరి ఎక్కుంటుంది, కట్లెట్. నేనేం చేస్తాడో చూడండి. చదువుకుంటున్నా టీచర్. రావట్లేదు. ఇప్పుడు చేస్తాడు, ఏం చేస్తాడో చూడు. అరే ఏమన్నా చేసిన టీచర్ పాప్కార్న్ పేపర్ దింపందులో పల్లీలు వస్తున్నాడు టీచర్. అదే చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? మేస్త్రి పని చేస్తాడు. అవునా? మేస్త్రినా? sin 60 degree equal to 1 by root 3, cos 60 degree equal to 1 by 2, tan 60 degree equal to root 3, cosec 60 degree, cosec 60 degree, cosec 60 degree, cosec. అరే ఇక్కడ కట్టుకుంటే పిల్లలు మీకు అందరికి ఈ వీడియో చూసినాక ఏం అర్థమయ్యింది ఒక్కొక్కరు చెప్పండి. టీచర్ మంచి చదువుకోకపోతే ఇటుకలేయటం. నీకేమనిపించింది? నీకు అందులో ఏం నచ్చింది? చదువుకోకపోతే వాళ్ళు పెయింటింగ్ వేయడం. నీకు అదే బాగా టచింగ్ గా ఉంది, అదే ఆ పాయింట్ నీకేం టచింగ్ గా ఉంది అందులో? అప్పుడు వాళ్ళు పేపర్లో చెప్తే చదువు రాదు, లైఫ్ లో పైకి వెళ్ళి అప్పుడు అడుక్కోవాల్సి వస్తుంది. అది నీకు ఆ టచింగ్ అనిపించింది, ఆ వీడియోలో నీకు బాగా టచింగ్. నీకేమన్నా అట్లా డబ్బులు కూడా చదవకపోతే? ఓకే, నీకు అందులో అన్ని ఆ వీడియోలో చేసినప్పుడు నీకేం హార్ట్ టచింగ్ గా ఉండే అందులో? మన పని కూడా బ్యాండ్ బాగా అయిపోతుంది. ఓకే, ఆద్య నీకేమనిపించింది? ఓకే, ఇప్పుడు ఆద్య బుక్ అన్ని పేపర్ చింపుతో ఉండి 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 తినొచ్చు అనుకున్నారు, కానీ తర్వాత బతికేమైపోయింది? పల్లీలు అమ్ముకుని బతికేమైంది. ఫస్ట్ పల్లీలు వేసుకుని తిన్నారు ఆ పేపర్ మీద, కానీ లాస్ట్ లో అమ్మాల్సిన పని వచ్చింది. అందుకని మనం ఫస్ట్ చిన్నప్పుడే ఫస్ట్ మంచిగా ఉండాలి. ఈ వీడియో తీసిన వాళ్ళకి మనం అప్రిషియేట్ చేద్దామా? ఉండండి, ఆ వీడియో తీసిన అన్నయ్య ఎవరో కానీ చాలా బాగా తీశాడు కదా, ఇంటెలిజెంట్ కదా, అవునా? ఎంత మంచి రిలేటెడ్ గా తీశాడు కదా, అందరికి ఫ్యూచర్ పిల్లలందరికి ఉపయోగపడేటట్టు యూజ్ అవుతుంది కదా. చాలా అంటే చాలా బాగా తీశాడు. అందరు థ్యాంక్స్ చెప్పండి ఆయనకి, అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ అన్నా,
థ్యాంక్ యూ అన్న. నువ్వు తెలియదు మాకు కానీ చాలా బాగా తీసావు, బాగుంది వీడియో అని ఏమంటారు, అప్రిషియేట్ చేయండి. చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన వీడియో కోసం అడుగుతున్నావు. ఓకే, మీరు కూడా బాగా చదువుకొని ఎదగండి. ఆ. మేము కూడా వీడియో ఎంత కష్టపడి చేస్తున్నామో అది మీకు తెలియదు. మీ వీడియో తెలియాలని ఏం అవసరం లేదు, కానీ ఆ వీడియో చేసిన వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించండి. ఎవరైతే ఆ వీడియో చేశారు కదా, ఎంత మీనింగ్ఫుల్ గా చేశాడు అతను, దాని కష్టాన్ని మీరు గుర్తించారా? ఎస్ టీచర్. గుర్తించారా? అప్పుడు మనం దానిలో నుంచి వాల్యూ తీసుకుందామా మరి? ఎస్ టీచర్. అది మనకి ఇప్పుడు చూడడానికి ఎలా అనిపించింది? చాలా ఫన్ గా ఉంది, కానీ దాంట్లో ఏముంది? ఫన్ లో నుంచి మనకి ఏమి ఇచ్చారు? మంచి మెసేజ్ ఇచ్చాడు. చూడడానికి ఫన్ ఉంది, కానీ మెసేజ్ చాలా మంచి మెసేజ్ ఉంది అనమాట. యూస్ఫుల్, లైఫ్ లో మనం బాగుపడడానికి కావాల్సిన మెసేజెస్ తో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు ఆ వీడియో చేసిన వాళ్ళు. అందుకనే వీడియో చేసిన వాళ్ళకి హ్యాండ్స్ అప్. Hats off to you. ఓకే, గుడ్. ఓకే, Bye guys. Please like, share, subscribe and comment. Wish you all, love you all. Thank you. ఇది మాత్రం మానరు మీరు.